వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రావణుడు ఎపిసోడ్ నెంబర్ 3. 2 రోజుల తర్వాత భయం భయంగానే మార్క్ చెప్పిన అడ్రస్కి చేరుకుంది మహీరా. ఈ కంపెనీలో నాకు జాబ్ ఇస్తారంటారా అని మనసులో అనుకుని ఏదైతే అదైంది అనుకుని జాబ్ ట్రయల్స్కి వెళ్ళింది. అప్పుడే తన చేతిలో ఉన్న ఫోన్ మ్రోగేసరికి ఎవరైనా అనుమానంగా ఫోన్ వైపు చూసిన తనకు మార్క్ మీద ఫోన్ వచ్చింది. ఉసురుమని ఫోన్ ఎత్తితే ఎక్కడున్నా బేస్ వాయిస్తో అడిగాడు. నువ్వు చెప్పిన అడ్రస్కి వచ్చాను జాబ్ గురించి అని అనడంతో, అదేంటి నేను వచ్చి పిక్ చేసుకుంటానని చెప్పాను కదా, అంత తొందరగా ఎక్కువైందా అని కోపంగా అరిచాడు. కోపం తెచ్చుకోక మార్క్, ఇంటర్వ్యూస్ జరుగుతూనే ఉన్నావు కదా, మళ్ళీ ఇంటర్వ్యూ టైమింగ్ అయిపోతే ప్రాబ్లం అవుతుందని నా నాంచుతుంటే, సరే నేను అక్కడే వస్తున్నాను, ఇద్దరం కలిసి లోపలికి వెళ్దాం, 5 నిమిషాలు అని ఫోన్ పెట్టేశాడు. చెప్పినా వినడానికి కొద్ది రోజుల పరిచయంతోనే తెలిసిన మహీరా కూడా తను డబ్బు చెప్పకుండా అక్కడే నుంచొని ఉంది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత వచ్చాడు మార్క్. ఏంటి ఇంత లేట్ అయింది అని టైం చూపిస్తూ అడిగిన తనకు లోపలికి రా అని చేతిని పట్టుకొని డైరెక్ట్గా రిసెప్షన్లోకి వెళ్ళిపోయాడు. మార్క్ ఎవరో కొంచెం ముందుగానే ఐడియా ఉన్న తను సార్ అని లేచి నిలబడింది. ఆశ్చర్యం మహీరాలో. నో ఫార్మాలిటీస్, ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతున్నాయి అని అడిగేసరికి లెఫ్ట్ సార్ అని అడ్రస్ చెప్పింది. ఆ రిసెప్షనిస్ట్ అమ్మాయి చిన్నగా తల ఊపి, అదేంటి మీ కంపెనీనా ఇది అని అడుగుతుంది మహీరా. తెలుసు కదా, ఎందుకు అడుగుతున్నావు, పద, ఇంటర్వ్యూస్ జరిగే టైం కూడా అయిపోతుంది అని చెప్పేసరికి ఒకసారి మార్క్ వేసుకున్న డ్రెస్ని గమనించింది మహీరా. జీన్స్ ప్యాంట్, వైట్ షర్ట్ టక్ చేసుకుని ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఒక క్షణం అలా చూస్తుండిపోయిన తనకు, ఏమైంది కళ్ళు అర్పించి చూస్తున్నావు, అదేంటి నువ్వు ఇలా రెడీ అవ్వడం అని అంటున్నా తనని చూసి చెప్పడం మర్చిపోయా, నేను కూడా జాబ్కి అప్లై చేశాను. ఏంటి కొంచెం ఆశ్చర్యంతో అడిగింది మహీరా. తన వైపు చూసి ఎన్నిసార్లు చెప్పాలి రా అని కోపంగా అనేసరికి చిన్నగా తల ఊపి తన వెంటే బయలుదేరింది. డైరెక్ట్గా హెచ్ఆర్ రూమ్కి వెళ్ళిపోయారు ఇద్దరు. తొందరగా క్వశ్చన్లు అడుగుతావంట కదా, తొందరగా అడిగి మమ్మల్ని జాబ్లోకి తీసుకో అని అంటుంటే ఎదురుగా ఉన్న హెచ్ఆర్ ఆశ్చర్యపోయాడు. మహిరా కూడా కొంచెం షాక్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఎవరిని రిక్వెస్టింగ్ టోన్తో అడగలేని మార్క్ ఈ రోజు కూడా ఎందుకు అడుగుతాడు? అందుకే తనకు నచ్చిన స్టైల్లో అడిగాడు జాబ్ గురించి. వెంటనే చైర్మన్ వాసు గారికి నుండి మెసేజ్ రావడంతో అలా పైపైన క్వశ్చన్స్ అడిగితే చక్కగా సమాధానం చెప్పింది మహిరా. కనీసం క్వశ్చన్స్ ఏంటో కూడా తెలుసుకోలేని మార్క్ మాత్రం చెవిలో వేలు పెట్టుకొని తిప్పుకుంటున్నాడు. హెచ్ఆర్కి మార్క్ బిహేవియర్ కొంచెం చిరాకు తెప్పించింది. కంపెనీ వాళ్ళేది కాబట్టి వాళ్ళ ఇష్టమని వదిలేశాడు. అరగంట తర్వాత యువర్ సెలెక్టెడ్ మేడం అని వినయంగా జాబ్ గురించి అనేసరికి, మరి నాకు అని గంభీరంగా వినిపించింది మార్క్ వాయిస్. అది సార్, మీకు వీటిలో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ ఏమైనా సమాధానం చెబితే ఖచ్చితంగా జాబ్ ఇమ్మన్నారు. అది ప్రతిసారి ఆర్డర్, కానీ మీరు ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నారు అని అనడంతో, వాట్ ఆ విషయం ముందే నాకు చెప్పొచ్చు కదా అని అడిగేసరికి, నాకేం తెలుసు సార్, మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారు అనుకున్నాను. సరే అయితే క్వశ్చన్స్ అడుకో అని ఏమాత్రం మర్యాద లేకుండా అంటున్న తనని చూసి చిన్నగా చెయ్యి మీద చెయ్యి వేసి ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడిగింది మహీరా. తను చెయ్యి పడేసరికి తన వైపు చూసి సరే అడుగు అని కొంచెం శాంతంగా అన్నాడు. మహీరా అలా తన చేతి మీద చేతులు వేసేసరికి శాంతంగా అనిపించిన మార్క్ వెంటనే ఎదురుగా ఉన్న హెచ్ఆర్ని చూసి, ఏవో క్వశ్చన్లు అడుగుతాన్నావు కదా, అడుగు అని గంభీరంగా చెప్పిన తన వాయిస్కి భయపడి వెంటనే నార్మల్గా జనరల్ క్వశ్చన్స్ అడిగాడు. దాంతో కూల్గా సమాధానం చెప్పాడు మార్క్ నుండి అలాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయాలని మహీరా కొంచెం ఆశ్చర్యపోయిందని చెప్పాలి. హెచ్ఆర్ మాట్లాడుతూ, మీరు కూడా సెలెక్ట్ అయ్యారు సార్, కంగ్రాచులేషన్స్ అని చేతికి ఇవ్వబోతున్న తనని చూసి లుక్ ఇచ్చాడు. అయితే మేము ఎప్పటి నుంచి జాయిన్ అవ్వాలి అని కోపంగా అడిగితే, తనని చూసి రేపటి నుండి మీరు కూడా రావచ్చు సార్ అని అనడంతో, అలానే మహీరా లెట్స్ గో అని చెప్పాడు. వెంటనే తన యాటిట్యూడ్ని చూసిన మహీరా పత్తికాయల్లో గుడ్డలు వేసుకొని, మార్క్ నీకు కొంచెం కోపం ఎక్కువ తెలుసా అని అడిగింది. తెలుసు, నీకే కాదు నా ఫ్యామిలీకి కూడా తెలుసు, అందుకే నేనంటే భయం అని ఏమాత్రం నడకని ఆపకుండా వెళ్ళాడు. తన వైపు చూసి నడుస్తున్నదే కానీ నీకు తెలియని ఇంటెలిజెంట్ కూడా ఉన్నాడు తెలుసా. తన వైపు వేయట్గా చూశాడు. నిజం మార్క్, ఇందాక అడిగిన క్వశ్చన్స్కి నేను కూడా సమాధానం చెప్పలేకపోయాను. నేను మనసులో అనుకున్నాను కూడా, కానీ నువ్వు ఈజీగా చెప్పేసావు. అసలు నీ నుండి ఇలా క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్,
అని అనడంతో షాక్ అవ్వడం తన వంత అయింది. ఏంటి, ఎంబీఏ గోల్డ్ మెడలిస్టువా? మరి అంత పెద్ద చదువు చదువుకొని నువ్వెందుకు ఇలా బైకులు రేసులు అంటూ తిరుగుతున్నావు అని కొంచెం ఆశ్చర్యంగా ఉండగానే అడుగుతున్నా తనని చూసి, తన వైఫ్ చూసి, ఇప్పుడు ఏంటి నీకు అలా జాబ్ చేస్తున్నా కదా, నేను మా డాడీ నాకు సీఈఓ పోస్ట్ ఇస్తా అన్నారు, కాకపోతే ఇదిగో కొన్ని నెలలు నార్మల్ ఎంప్లాయీగా చేయాలని మా నాన్న కండిషన్ పెట్టాడు, అందుకే ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నాను అని చెప్పి రా బైక్ ఎక్కు అని అన్నాడు. తను చెప్పిన సమాధానం కూడా కొంచెం రీజనబుల్ గా అనిపించింది. వెంటనే బైక్ ఎక్కమని చెప్పడం గుర్తుకు వచ్చింది. వెంటనే తన వైపు చూసి, చూడు, నువ్వు నార్మల్ స్పీడ్లో వెళ్తానంటే నేను బైక్ ఎక్కుతాను, లేదంటే లేదు మార్క్, నువ్వు అలా గాల్లో ఎగిరేసినట్లు అనిపిస్తుంది, ఒకసారి భయం కూడా వేస్తుంది, నీకేమైనా అయితే అని ఫ్లోలో అంటున్న తనను చూసి, నాకేమైనా అయితే తన వైపు చూసి అన్నాడు. ఇప్పుడు కానీ తను ఏమన్నదో కానీ గుర్తుకు వచ్చింది. వెంటనే నాలుగు ఖర్చుకొని, అదే మార్క్, నీకేమైనా అయితే మీ ఫ్యామిలీ బాధపడుతుంది కదా అని ఆ ఉద్దేశంతో అన్నాను అని అనడంతో, కేవలం నాకేమైనా జరుగుతుంది, మా ఫ్యామిలీ బాధపడుతుంది అని అంటున్నా, కానీ నీకు నేను పడితే నువ్వు కూడా పడతావు కదా, నీకేమైనా అయితే మీ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది కదా అని ఎందుకు చెప్పడం లేదు అలా అన్నాడు. కానీ మహిళ మనసు కన్నీళ్ళతో నిండిపోయింది. నాకు ఎవరు లేరు మార్క్, పేరుకి ఆస్తికి వారసురాలిని, కానీ నా మీద చెరగని ముద్ర వేసేశారు, అది నేను చచ్చినంత వరకు కానీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది, నేను చచ్చిన తర్వాత కూడా అని మనసులో అనుకుంది. ఓయ్ అని మార్క్ అని గంభీరమైన స్వరానికి మెలకుగా వచ్చి తన వైపు చూసింది. ఏంటి అని కన్నీళ్ళు అని కోపంగా అడిగాడు. తనని చూసి తను గమనించలేదు, కానీ ఎప్పుడో కన్నీళ్లు దారులుగా కారిపోతున్నాయి. ఏం లేదు మార్క్, జస్ట్ కంట్లోని ఏదో నలకపడినట్లుంది అని చెప్పి బండి మీద కూర్చుంది. అసలేంటి పిల్ల, ఏం అర్థం కాదు, నేను అడిగిన క్వశ్చన్స్కి అసలు సమాధానం ఇవ్వదు అని మనసులో అనుకుంటూనే బైక్ని తీశాడు. తన బండి మీద ఎక్కించుకున్న మహిరాని చుట్టూ తిప్పుతున్నాడు మార్క్. తన హాస్టల్ దగ్గర కాకుండా వేరే రూట్లో తీసుకువెళ్తున్నా తనని చూసి, ఏం చేస్తున్నావు మార్క్, మనం వెళ్లాల్సిన రూట్ ఇటు కాదు కదా అని అనడంతో, నాకు తెలుసు, కామ్గా కూర్చో అని అన్నాడు. అది కాదు, ఒకసారి నేను చెప్పేది విను. ఏంటి నీ గోల, 3 రోజుల నుంచి నేను నిన్ను అడుగుతున్నాను కదా నా ఫ్రెండ్స్ నీకు పరిచయం చేయాలి అని, దానికి నువ్వు ఏదో ఒక్కసారి చెప్పి తప్పించుకుంటున్నావు. మొన్న 2 days బ్యాక్ నీకు ఫీవర్ వచ్చిందని పోనీలే అని పాపం వదిలేశాను, ఈ రోజు వదలను, రేపటి నుండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని కోపంగా అరిచి వేరే రూట్ వైపు తీసుకొని వెళ్తున్నాడు మార్కు. తనని చూసి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. మళ్ళీ వాళ్ళతో పరిచయాలు ఎందుకు అన్నట్లు అనుకుంటుంది మహిర. అప్రయత్నంగా అద్దంలోని మార్క్ కనిపించాడు. చాలా సీరియస్గా ఉన్నట్లు అనిపించింది తన మోము. ఇప్పుడు కానీ గెలికితే తనకే ముప్పు అని అర్థం చేసుకున్న మహిర చాలా సైలెంట్గా అయిపోయింది. తను సైలెంట్ అయిపోయిన అని తెలుసుకున్న మార్క్ పెదవుల కన్నించిపోయాను. 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక ఫామ్ హౌస్. అప్పటికి సాయంత్రం 4 అవుతుంది. భయంగా వణుకుతున్న గొంతుతో, మార్క్, నాకు చాలా భయంగా ఉంది, ఇప్పటికే 4 గంటలు అయింది, మళ్ళీ మనం ఇప్పుడు వెళ్తే ఎప్పటికి చేరుకుంటాం అని వణుకుతున్న గొంతుతో అడిగిన తనని చూసి, బండెక్కో, బండిని ఆపాడు. ఎందుకు ఆపాడో అర్థం కాక తన వైపు చూస్తే అటు చూడమన్నట్లు సైగ చేశాడు మార్కు. వెంటనే అటు వైపు చూసిన తనకి 2 అంతస్తులో ఒక ఫామ్ హౌస్ కనిపించింది. ఏంటిది అని అనడంతో, అప్పుడప్పుడు వీకెండ్స్ వస్తే నేను నా ఫ్రెండ్స్తో ఇక్కడ ఎంజాయ్ చేస్తాను రా, నిన్ను కూడా పరిచయం చేస్తాను అని తన అనుమతి లేకుండా ఫామ్ హౌస్లోకి తీసుకొని వెళ్ళాడు మార్క్. ఇక చెప్పినా వినడాన్ని అర్థం చేసుకున్న మహిళ తనతో పాటే కదిలింది. 10 మందికి పైగా ఉన్నారు, అందులో మనుషులు, అందరూ మార్క్ ఏజ్లోనే ఉంటుంది. హాయ్ మార్క్ అని పార్టీకి అరేంజ్మెంట్స్ చేస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించడంతో చిన్నగా నవ్వాడు. అప్పటికే తన ఫ్రెండ్స్ రావడంతో, తిని ఇప్పటి నుండి కూడా నా ఫ్రెండ్, పేరు మహిరా అని చెప్పడంతో, వాట్, ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు మార్క్ అని విచిత్రంగా నోళ్ళు తెరిచి అన్నారు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ వైపు సీరియస్గా చూశారు కదా, మీ పని చూడండి. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నీకు జ్యూస్ పంపిస్తాను అని అనడంతో బెదురుగా తల ఊపింది. మార్క్ ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి మాత్రం తనను ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. పక్కనున్నది ఒక స్నేహితుడు తన దగ్గరకు వచ్చి, ఏంట్రా అమ్మాయిని అలా చూస్తున్నా అని అనడంతో, ఆ అమ్మాయికి నేను ఎక్కడో చూశాను రా, ఎక్కడో అన్నది గుర్తు రావడం లేదు
అని అనడంతో ఈ విషయం కానీ మార్క్ తెలిసిందనుకో నిన్ను చంపి బొందు పెడతాడు. తన వైపు నువ్వు నార్మల్గానే చూసావు, కానీ అదే పెద్ద విషయంలో ఫీల్ అవుతాడు. వాడి గురించి నీకు తెలుసు కదా అని అన్నాడు తోటి స్నేహితుడు. కానీ ఆ అబ్బాయికి మాత్రం ఎక్కడో చూశాను అని అనిపించింది. ఎక్కడ చూశాను అని మనసులో అనుకున్నాడు. అప్పుడే మార్క్ తన దగ్గరకు వచ్చి హుందాగా కూర్చున్నాడు. చుట్టూ బాహ్య ప్రపంచంలా అనిపించింది తనకు. ఏంటి అలా చూస్తున్నావు? వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, భయపడకు, నేనేం చేయాలి అని తనతో మాట్లాడిపోతున్న మార్క్ దగ్గరకు ఒక అమ్మాయి మిడ్డీ డ్రెస్లో వచ్చి తన పక్కన కూర్చుంది. తన వైపు చూసిన మార్క్ చిరాకుగా చూశాడు. తన పక్కన కూర్చున్న ఒక అమ్మాయిని అలా చూడటంతో చిరాకు ముఖం పెట్టాడు. ఏంటి మార్క్, ఈ మధ్యన రావడం లేదు, పైగా కొత్తదాన్ని తీసుకొచ్చావు, ఏంటి మ్యాటర్ అని అనడంతో లేచి నిలబడి తన గొంతు పట్టుకున్నాడు. ఒక్కసారిగా వాడి పని చూసిన అందరూ బిగుసుకుపోయారు. భయంతో పక్కనే ఉన్న మహిర మాత్రం షాక్లో ఉండిపోయింది. అలా పట్టుకునేసరికి ఏంటి ఎక్కువ చేస్తున్నావు, ఎవరితో తీసుకొని వస్తావు, నా ఇష్టం, మధ్యలో నీకేంటి, ముందే చెప్పాను కదా. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని, పైగా నా తల మీద చేతులు వేయడం ఏంటి, నువ్వు ఆడదానివి కదా అని దాన్ని విసిరేశాడు. పీస్ఫుల్గా ఉన్నా నన్ను అందరి ముందు అవమానిస్తాం. పీస్ఫుల్గా ఉన్న ప్రశాంతత వాతావరణాన్ని చెడగొట్టడంతో ఆ అమ్మాయి మాట్లాడుతూ, నన్ను అందరి ముందు అవమానిస్తావా, ఐ విల్ సీ యువర్ ఎండ్ అని కోపంగా అరిచింది ఆ అమ్మాయి. పోవే, నీలాంటి దాని మహిరా కాలిగొట్టికి కూడా సరిపోవు అని కోపంగా అరిచాడు. దాంతో అక్కడే ఉన్న మహిరా కళ్ళల్లో కన్నీరు నిండుకున్నా. కోపంగా అరిచాడు. దాంతో అక్కడే ఉన్న మహిర కళ్ళలో కన్నీరు నిండుకున్నాయి. ప్రయత్నంగా తన చెవిలో కొంతమంది అన్న మాటలు గుర్తుకువచ్చాయి. నీలాంటి దాన్ని చూసిన పాపమే, ఏం పుట్టావే అన్న మాటలు చెవిలో మారం రోగుతుంటే అభిమానంగా చూసింది మార్క్ వైపు. మహిర, ఏంట్రా దాన్ని అంతెత్తేస్తున్నావు, అందరూ ఇలానే పద్ధతిగా ఉంటారు, కానీ ఒరిజినల్ రూపం నాలోనే ఉంటుంది, అది కూడా నిన్ను చెడగొట్టడానికి ఇలా డ్రెస్ వేసిందేమో, ఎవరికి తెలుసు అని కోపంగా అంటున్న తనని చూసి పక్కనే ఉన్న ఫ్లవర్ వాచ్ని పట్టుకున్నాడు. అంత భయంతో బిక్కుబిక్కుమంటూ మిడ్డీ పాప వెళ్ళిపోయింది అక్కడ నుండి. అది చూసిన అమ్మాయి మాట్లాడుతూ, తను వెళ్ళిపోయింది కదా, ఇంక పార్టీని ఎంజాయ్ చేద్దాం అని అనడంతో నాకు ఇంట్రెస్ట్ లేదు మహి, రా హాస్టల్ దగ్గర దింపుతాను అని ఏమాత్రం తనని అడగకుండానే తన చేతిని పట్టుకొని ఎలా వచ్చాడో అక్కడి నుంచి అలానే వెళ్ళిపోయింది. అనే కన్నా తీసుకొని వెళ్ళిపోయాడు. తన వైపు నుంచి అలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది మహిరకి. అప్రయత్నంగా తన కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. కారుతున్న కన్నీరు తుడుచుకొని జీవితంలో ఏదైనా ఉందంటే కొద్ది రోజులు నీ పరిచయమే మార్క్. నా జీవితంలో అంత కష్టాలనే నిండుకున్న నువ్వు నీ పరిచయంతోనే అది వెలుగులో మారిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ అని బండి మీద వెళుతూ వెనుక ముందు ఉన్న మార్క్ని చూసి మనసులో అంది. సరిగ్గా 10 గంటల ప్రాంతంలో తనని హాస్టల్ ముందు దింపి వీళ్ళు లోపలికి అని అనడంతో అప్పటికే కారుతున్న కన్నీరుని తుడుచుకొని చిన్నగా తల ఊపింది. లోపలికి వెళ్తున్న తనని చూసి బండి స్టార్ట్ చేయబోతుండగా మార్క్ అని పిలిచింది మయూర. తన గొంతు వినిపించడంతో ఏంటి అని తిరిగి చూసిన తనకు వెళుతున్నది కాస్త తన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి గట్టిగా హత్తుకుపోయింది. అలా హత్తుకుపోవడంతో కొంచెం షాక్ అయ్యాడు మనకి. తన షర్ట్ నిండా కన్నీళ్ళు తడుపుతూ థ్యాంక్ యూ, నా గురించి అలా మాట్లాడినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ అని తనతో చెప్పింది. అది ఫ్రెండ్లీ హగ్గు కాబట్టి పెద్దగా చలించలేదు మార్కు. కానీ ఆ హగ్గు మాత్రం
మాత్రం తనలో కొత్త ఉత్సాహాన్ని రేపింది. అదంతా చూస్తున్న వార్డెన్ లక్ష్మి తన ఫోన్ పిక్ని క్యాప్చర్ చేసింది. ఎందుకనో కానీ ఆ హక్కు మాత్రం తనలో కొత్త ఉత్సాహాన్ని రేపింది. అదంతా చూస్తున్న వార్డెన్ లక్ష్మి తన ఫోన్లో పిక్ని క్యాప్చర్ చేసింది. ఎందుకైనా పనికొస్తుంది కదా అని. దేనికి థ్యాంక్స్ చెప్తున్నావు అని నన్ను వేడుకుండానే తను రిటర్న్ హక్ చేసుకొని అన్నాడు మార్క్. నా గురించి నువ్వు అంతలా కేర్ తీసుకోవడం నాకు నచ్చింది. అందుకే అమ్మాయి నన్ను అందరి మాటలు అనే మాటలు అంటుంటే నా తరపు నుంచి నువ్వు నిలబడటం అందుకు థ్యాంక్స్ అని చెప్పేసరికి ఉట్టి థ్యాంక్సేనా, ఏం లేదా అని అనడంతో హక్ని వీడి అనుమానంగా చూసింది. తన వైపు చూసి ఏంటి అన్నట్లుగా. ఇప్పుడు చెప్పను, అవసరం వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను అని అనడంతో నువ్వు ఏది చేసినా నా మంచికే అని ఇప్పుడు అర్థం నిరూపణ అయింది మార్క్. మాటిస్తున్నాను, నువ్వు ఏది అడిగినా కాదనకుండా ఇస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. తన వైపును చూస్తూ ఉండిపోయిన మార్క్ వెంటనే తన బండి మీద వెళ్ళిపోయాడు అక్కడ నుండి. కానీ వీళ్ళకి తెలియకుండానే ప్రేమలో పడిపోతున్నారని మాత్రం అర్థం కావడం లేదు. ఆ రోజు ఎంతో హుషారుగా ఆఫీస్కి బయలుదేరుదామని వైట్ కలర్ చుడిదారులు వేసి, ఫస్ట్ డే శాంతంగా ఉండాలని వైట్ డ్రెస్ వేసింది. అప్పుడే మార్క్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే స్లీపింగ్ వాయిస్తో ఎవరు అని బద్ధకంగా అన్నాడు. మార్క్, నేను మహీరాని మాట్లాడుతున్నాను. రెడీ అయ్యావా, వచ్చావా, ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దామని అనుకున్నాం కదా అని అనడంతో సరిగ్గా టైం వైపు లేచి నిద్ర మత్తు వదిలి చూశాడు. ఆఫీస్కి వెళ్ళడానికి అరగంట మాత్రమే టైం ఉంది అని అనడంతో ఓకే 5 మినిట్స్ అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కట్టిన ఫోన్ వైపు చూసి 5 మినిట్స్ కాస్త అరగంట చేస్తాడేమో అని అనుకుని చిన్నగా నవ్వి కిందకు వెళ్ళింది. అప్పుడే హాస్టల్ వార్డెన్ మాట్లాడుతూ ఏంటో మహీరా, రోజుకు ఒక దగ్గరికి వెళ్తున్నట్టున్నావుగా, ఎక్కడికి వెళ్తున్నావు అని కింద నుండి పై వరకు చూసి వంకరగా అడుగుతున్నా తనను చూసి చిరాకుగా నీకెందుకు చెప్పాలి అని అంది. అంటే పెద్దమ్మగారు అని ఏదో అంటున్న తనను చూసి మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, ఎక్కువ చేశారంటే మీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అలాగే రాత్రి మా ఇద్దరిని ఫోటో తీయడం నేను చూడలేదు అనుకుంటున్నారా? ఆ ఫోటో కానీ బయటకు వెళ్ళిందో ఐ విల్ సీ యువర్ అని కోపంగా చెప్పి క్యాంటీన్ వైపు వెళ్ళింది. తను అలా మాట్లాడేసరికి గజగజ వణికిపోతూ ఆ ఫోటో తీయడం కానీ చూసింది పిల్ల. ఇప్పుడు ఆ ఫోటోని నేను 5 నిమిషాల క్రితమే పెద్దమ్మ గారికి పంపించానంటే ఏం చేస్తుందో, ఈ విషయం గురించి ఇంతటితో మర్చిపోవాలి అని మనసులో అనుకుని రిసెప్షన్ టేబుల్ వైపు వెళ్ళిపోయింది. మార్కుని సంతోషంగా హత్తుకున్న మహిర ఫోటోలు చూస్తూ ఉండిపోయింది వసుంధరమ్మ గారు. ఇతను ఎవరు, మహిరతో అంత క్లోజ్గా ఉన్నాడు, ఏమైనా ఉండి ఉంటుందా అని మనసులో అనుకోగానే తన మనసుకి అది కరెక్ట్ కాదు అనిపించింది. ఎవరి తని అని అనుకొని తన పిఏకి కాల్ చేసి వెంటనే ఒకరి డీటెయిల్స్ కావాలి అని అడిగేసరికి మార్క్ ఫోటో మాత్రమే పంపించింది. క్షణాల్లోనే తన గురించి ఇన్ఫర్మేషన్ రావడంతో ఫోన్లో మాట్లాడుతున్నారు వసుంధరమ్మ గారు. గంభీరంగా మాట్లాడుతూ అతను ఎవరో తెలిసిందా అని అనడంతో తెలిసిందమ్మా, అతను వాసుదేవ్ అనే వైజాగ్లో పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు, బాగా పొగరు పట్టిన మార్కండేయ పూర్తి పేరు. ఎవరైనా అతనికి ఎదురు వచ్చిన రిస్క్, ఇతను వెళ్ళి వాళ్ళకి ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్ అమ్మా. ఒక ముక్కలా చెప్పాలంటే ఈనాటి రావణుడు ఎలా ఉండాలో పూర్తిగా అవలక్షణాలన్నీ పులుకుపుచ్చుకున్నాడు. అంతేకాదు మహిరా గారు వచ్చిన 2 రోజులకే అతనితో స్నేహం స్టార్ట్ చేసింది. చాలా చేయడంతో పాటు మొన్ననే ఆఫీస్లో కూడా జాయిన్ అయింది అని అనడంతో వాట్ అని పెద్దగా అని నిలుచున్నారు పెద్ద ఆవిడ. అవునమ్మా, వాళ్ళ మార్కండే ఆఫీస్లోనే తిని జాయిన్ అయింది. ఇద్దరు బీచ్లో చెక్కలు వేస్తున్నారు. అదంతా హాస్టల్లో వాటిని చూపించి అడిగితే చెప్పారు అని అనడంతో సరే నువ్వు పెట్టేసాయి, ఏం చేయాలో నాకు తెలుసు అని ఫోన్ పెట్టేసింది. అలా పెట్టిన ఆవిడ మహీరా మనసులో ఏమనుకుంటుంది, తన పరిస్థితి తెలిసిన అలాంటి వాడితో స్నేహం చేసింది. ఒక్క స్నేహమైనా లేక ఏమైనా ఉందా వాళ్ళిద్దరి మధ్య అని ఫోటో చూసుకుంటూ, వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య స్నేహం కంటే ఏదో బలమైనదే ఉంటుంది, అది ఏంటో కనుక్కోవాలి అని అనుకుని వైజాగ్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. వసుంధరమ్మ ఫోటోను చూసి గాఢంగా నిట్టూర్పు విడిచి సోఫాకు అనుకున్నారు. సత్య మనసులో కోపంగా
ఇదంతా నీ వల్లే, నా మనవరు నేను ఇన్ని బాధలు పడడానికి నువ్వే కారణం, నేనేం చేసినా తప్పలేదు అని అనుకుంటూ తన కూతురుతో అహల్య గుర్తుకు వచ్చింది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత మార్క్ తన బండి మీద వచ్చాడు. తను అలా వచ్చేసరికి వెంటనే మహీరాకు ఫోన్ చేశాడు. పక్కనే రమ్యతో మాట్లాడుతూ ఉన్న తనకి మార్క్ నుండి ఫోన్ రావడంతో మెరుపు కళ్ళతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు, ఏంటి చెప్పడం, టైం అవుతుంది అన్న సెన్స్ లేదా, రా బయట ఉన్నాను అని చెప్పడంతో ఫోన్ కట్ చేసేసాడు. అటు నుండి మార్క్ చెప్పాడు, పెట్టేశాడు. ఈ మార్క్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనవసరంగా చెప్పి పక్కనే ఉన్న రమ్యతో నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పింది. వెళ్ళు వెళ్ళు, మా అన్నగారు కూడా నీకోసం వెయిట్ చేస్తున్నారు కదా అని కొంచెం డబుల్ మీనింగ్తో మాట్లాడుతున్న తనని చూసి జస్ట్ షడప్ యార్ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. బ్లాక్ షర్ట్ వైట్ జీన్స్లో మార్క్ కనిపించడంతో ఒక క్షణం అలా చూస్తూ ఉండిపోయింది. వెంటనే తనని అలా చూడటంతో ఏంటి కమ్మా రా అని చెప్పడంతో చిన్నగా నవ్వి తన బండి మీద ఆఫీస్కి చేరుకుంది మార్క్తో. ముందాగా ఆఫీస్లోకి వచ్చిన మార్క్ని ఆ పక్కనే ఉన్న మహిరాని చూస్తూ ఉండిపోయారు. కొంతమంది అమ్మాయిలు చూపులు మార్క్ మీద నిలిస్తే కొంతమంది అబ్బాయిల చూపులు మాత్రం మహిరం అని తడిమేస్తున్నాయి. ఆ పక్కనే ఉన్న ఒక కొలీగ్ మాట్లాడుతూ అబ్బాయి అబ్బా ఏముందిరా అమ్మాయి, అసలు ఊహించలేదు భూమి మీద ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారని, పద్ధతిగా చూడాయిదారు వేసినట్టు ఉంది అని అనడంతో ఫ్రెషర్ కదరా మెల్లగా లైన్లో పెట్టు అని సలహా ఇచ్చాడు తోటి స్నేహితుడు. ఈ జానితో మామూలుగా ఉండదులే, ఎవరైనా నన్ను చూస్తూ ఉండిపోవాల్సిందే అని చెప్పి ఈరోజు ఒంటి మాటలు మొదలు పెట్టాలి అని నేసి అనుకున్నాడు జాను. మార్కు సంగతి తెలిస్తే ఏమైపోతాడు బిడ్డ. హెచ్ఆర్ అక్కడికి వచ్చి గణేష్ అవర్ న్యూ ఎంప్లాయీస్ ఇన్ అవర్ కంపెనీ అని మహిరాని అలానే మార్కుని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని క్యాబిన్లో చూపించారు. ఇద్దరిది పక్క పక్కనే రావడంతో పని చేసుకుంటున్నారు. ముందుగానే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో వర్క్ చేయడం మొదలుపెట్టింది మహిరా. వర్క్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటున్నాడు. తనని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తన వరకు సైలెంట్గా చేసుకుంటుంది మహీరా. అప్పుడే ఇందాక నుండి అక్కడ ఉన్న జానీ వచ్చి మహీరాతో మాటలు కలిపాడు. హాయ్ మిస్ మహీరా, ఐఎమ్ జానీ, మీ కొలిగ్ని అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నా తన వైపు చూసి చిన్న చిన్న నవ్వుతూ నమస్తే అండి అని చెప్పి 2 చేతులతో దండం పెట్టింది. అలా ఇచ్చేసరికి పక్కనే ఉన్న ఒక అమ్మాయి చూసి పుసుక్కనే నవ్వింది. కొంచెం ఉడికిపోయాడని చెప్పాలి జానీ. అప్పటికి ఫోన్లో మాట్లాడుతూ సాయంత్రం ఇంట్రెస్ట్ లేకపోవడంతో బయటకు వెళ్ళాడు మన హీరో బాబు అయిన మార్క్. మీకు ఏమైనా వర్క్లో డౌట్స్ ఉంటే నన్ను అడగండి మర్చిపోకుండా అని అడగడంతో ఇబ్బందిగా తల ఊపి ప్రస్తుతానికి నాకేం డౌట్స్ లేవండి, ఐ కెన్ మేనేజ్, ఏమైనా ఉంటే ఇదిగో ఈ పక్కనే ఉన్న అమ్మాయి చెప్తానంది, థ్యాంక్ యూ ఫర్ కన్సర్న్ అని చెప్పి అటు తిరిగి మళ్ళీ వర్క్లో పడింది. ఆ అమ్మాయి చాలా టఫ్ అనుకుంటా, చెబుతా నా దగ్గరకు వచ్చేసరికి ఎంత టఫ్ అయినా సరే కరిగిపోతారు అని అనుకుని తనని చూసి ఫోటోలు తీసుకున్నాడు. లంచ్ టైంతో మళ్ళీ ఆఫీస్కి వచ్చాడు మన మార్క్ బాబు. తన పక్కన కూర్చొని అయిపోయిందని వర్క్ అని అనడంతో ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, వర్క్లో జాయిన్ అయ్యింది ఎందుకు అని కొంచెం కోపం నటించి అడిగింది. హలో, నాకు ఇదేమో కొత్త ఏదో చేయాలనిపించి ఇక్కడ చేయారాను. ఇక్కడంతా సైలెన్స్ భరించడం నా వల్ల కాక 2 దమ్ములు కొట్టడానికి బయటికి వెళ్ళాను. నాకు బాగా ఆకలిస్తుంది, రా వెళ్ళి తిందాం అని అడగడంతో చిన్నగా తలూపి తన వెంట కదిలింది. లంచ్ చేసిన తర్వాత ఇద్దరు వాళ్ళకి క్యాబిన్ వైపు వెళ్ళిపోయారు. అప్పుడే షార్ప్గా ఉన్న ఒక అమ్మాయి మార్క్ పడిపోయింది. మార్క్ ఈజీగా పడితే మార్కండే ఎందుకు అవుతాడు, కలిసి హాయ్ అని చెప్పడమే ఆలస్యం. కోపంతో ఒక చూపు చూసి కోపంగా మహిళ చేతిని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు తన క్యాబిన్కి. పంటి బిగువునే వస్తున్న నవ్వును ఆపుతూ పాపం ఆ అమ్మాయి ఎంత కోరికగా హాయ్ అని చెప్పింది. నీకేం పోయే కాలం, హాయ్ అని రిటర్న్ చెప్పొచ్చు కదా అని అంటున్నా తనని చూసి విచిత్రంగా హాయ్ అంటే మళ్ళీ వెంట పడతారు, అదే బాయ్ అన్న మాటకి ఫీల్ అవుతారు. మౌనంగా కోపంగా ఒక నిక్కిచ్చి వచ్చేసాం అనుకో వాడికి ఎంత పొగరు అనుకుంటారు. కావలసి చూడు వెనక ఒక అమ్మాయి ఉంటుంది అని అనగానే వెనక్కి చూసిన మహిరకు నిజంగానే ఆ అమ్మాయి నలుగురితో మార్కు గురించి ముచ్చట్లు పెడుతుంది. తన ముందు ఆలోచనకు మరోసారి ఫిదా అయిపోయింది మహిర. నీ వర్క్ అయిపోయిందా, ఈవినింగ్ బయటకు వెళ్దాం అని అనడంతో వామో నా వల్ల కాదు, నువ్వు ఒక్కడవే వెళ్ళు అని అంటూనే తన వైపు కోపంగా చూసి ఎందుకు రమ్మంటే అంతలా భయపడతావు, ఎవరైనా బయటికి అయితే ఎగిరి గంతేస్తారు కానీ ముసలమ్మలా ముడుచుకుని ఉంటావు, డిస్కస్టింగ్ అని కోపంగా చెప్పి మరోసారి దమ్ము కట్టడానికి వెళ్ళిపోయారు బయటికి. తన వైపు చూసి గాలి పీల్చుకొని వదిలి వర్క్ మీద దృష్టి పెట్టింది. చెప్పపెట్టకుండా ఢిల్లీ నుండి వైజాగ్ వచ్చారు వసుంధరమ్మ గారు. వార్డెన్ మాట్లాడుతూ ఇప్పుడు ఇవిడ ఎందుకు ఇంత సడన్ గా వచ్చింది, అది కూడా ఈ టైంలో అని అనుకుంటూ కంగారుగా రండి మేడం మీకోసం ఎదురు చూస్తున్నాను అని అనడంతో నేను వస్తున్నాను ముందే నీకు తెలుసా అని కోపంగా అన్నారు. తెలియదు మేడం అని వణుకుతున్న గొంతుతో అనేసరికి మరి తెలియలేని దానివి
తెలియదు అన్నట్టుగా ఉండాలి, అంతేకాని నా దగ్గర ఎక్స్ట్రాలు పోకు అని కోపంగా చెప్పి తన చేతిలో ఉన్న ఫోన్ వైపు తన వైపు చిరాకుగా ముఖం పెట్టి వెళ్ళిపోయారు మహిరా రూమ్కి. ఆవిడలో చూడడానికి కారణం గతంలో మహిరకు ఆ పెద్దవాడు కొన్న ఫోన్ అది. మహిరా రూమ్స్ కీస్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిన తనకు ఖాళీ రూమ్ దర్శనం ఇచ్చింది. వెంటనే కోపంతో మారిపోయాయి ఆవిడ కళ్ళు. వెంటనే వార్డెన్ అని గట్టిగా అరిచింది. ఆ అరుపు కోసం ఎదురు చూస్తున్నట్లు అక్కడికి చేరుకుంది వార్డెన్. భయంతో అసలు నీకేం చెప్పాలి, నువ్వేం చేస్తున్నావు అని కోపంగా అరిచిన తనకు విచిత్రంగా చూసింది ఆవిడ వైపు. దేని గురించి, నీకు ఇంకా అర్థం కాలేదా అని అడగటంతో లేదు అని అప్రయత్నంగా తల ఊపితే చాచి చెంప మీద కొట్టారు ఆవిడ. దెబ్బకు బిక్కచొచ్చి బుక్కముక్క వేసి అంత గుర్తుకు వచ్చినట్లు ఫేస్ పెట్టింది. మహిర ఎవరో అబ్బాయితో తిరుగుతుందని నీకు తెలుసా అని కోపంగా అడిగిన తనని చూస్తే తెలుసు మేడం, మీకు ఫోటో తీసి కూడా పంపించాను అని అనడంతో అంతకుముందు తెలుసా అని కోపంగా గద్దించబోతుంటే తెలియదు అని అనబోతున్న తనని నాకు తెలియదు అంటే చాచి ఇంకో దెబ్బ కొడతాను అని కోపంగా అరిచింది. దాంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని తెలుసు మేడం అని నిజంగా చెప్పింది నిజాయితీగా. మరి తెలిసి కూడా నాతో ఎందుకు ఈ విషయం చెప్పలేదు అని అనడంతో అసలు వాళ్ళిద్దరికీ ఎలా పరిచయం అయిందో క్లియర్ నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేదంటే నీ జాబ్ ఉండదు అని కోపంగా అనడంతో దాంతో మహీరాకి ఎలా పరిచయం అయ్యాడు, తనకి బాగాలేనప్పుడు ఎంతలా సేవలు చేశాడో చెప్పింది. దాంతో కొంచెం మసాలా కూడా యాడ్ చేసిందని చెప్పింది వాడినమ్మ. అంతా చెప్పేసరికి ఇదే మేడం, ఇదే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్తారు. ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే నీకు అనవసరం, మా బామ్మ నీకు డబ్బులు ఇప్పిస్తుంది కదా అని పొగరిక చెప్పి వెళ్ళిపోతారు అన్న తనని చూసి ఇంకా వెళ్ళిపో అని గంభీరంగా వినిపించింది వాయిస్కి. బిక్కుబిక్కుమంటూ వెళ్ళిపోయింది అక్కడ నుండి. అప్పుడే మార్క్ డౌట్ చేయడంతో నవ్వుతూ సెండాఫ్ ఇచ్చి వెళ్ళి వస్తుంది హాస్టల్లోకి. అదంతా బాల్కనీలోకి నుండి వసుంధరమ్మ చూశారు. కోపంతో చేతులు బిగుసుకున్నారు. ఎంతో సంతోషంగా వచ్చిన మహిరా తన రూమ్లోకి వచ్చేసరికి ఎదురుగా ఉన్న వసుంధరమ్మ గారిని చూసి షాక్తో బిగుసుకుపోయింది. మీరు అని వణుకుతున్న గొంతుతో అంటుంటే తన డోర్ లాక్ చేసి చంప మీద పడేయమని కొట్టింది వసుంధరమ్మ గారు. అలా కొట్టేసరికి మంచం మీద పడింది. మీకేం అధికారం ఉందని నన్ను కొట్టడానికి అని కోపంగా పైకి లేచింది. నోరు ముయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, దేనికి ఇప్పుడు వచ్చి ఎవరితో తిరుగుతున్నావు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు మహిరా, అసలు నీ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తుంటే ఇప్పుడు దారిని పోయిన వారితో నువ్వు తిరగడానికి వచ్చావా అని కోపంగా అరిచింది. కారిపోతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ అంత తెలిసిందని అర్థమై మార్క్ గురించి ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను అని కోపంగా అంది. ఏం చేస్తావు వాడి గురించి నాకు తెలుసు, ముఖం మీద కోపం ఉంటుంది, అయినా వాడితో పోయి ఎలా స్నేహం చేయాలనిపించింది నీకు, ఓకే మీకంతా తెలిసిందని అనుకుంటున్నాను. అవును, నేను వాడితోనే స్నేహం చేస్తాను, మీకేం పోయింది, మీకు మీ డాక్యుమెంట్స్ మీద నేను పెడతానన్న సంతకం పెడతానని చెప్పాను కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు, నా పర్సనల్ లైఫ్లోకి ఎందుకు తల తూచుతున్నారు మహిరా, మర్యాదగా నా మాట విను, వెంటనే ఢిల్లీ తీసుకెళ్తాను రా అని అంటుంటే కోపంగా చేతులు విదిల్చింది. ఎక్కడికి రావాలి, ఢిల్లీనా, ఎవరున్నారని నన్ను తీసుకొని వెళ్తారు, అసలు మీరెవరు, పేరుకు మనవరాలను తప్ప మీకేమవుతానని ఆ రోజు చెప్పారు కదా నన్ను జైల్లో వేసినప్పుడు, గుర్తులేదా అని మనవరాలని ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు, నాకు దొరక ఒక మనిషి స్నేహం దొరికిందని సంబరపడిపోతుంటే మీరెందుకు నా ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారు, మర్యాదగా నేను చెప్పినట్టు విని, లేకపోతే చాలా కాల్పోవాల్సి వస్తుంది. దాంతో ఆ మాటకు గట్టిగా నవ్వింది మహిరా. ఏంటి కోల్పోవాల్సి వస్తుందా, కోల్పోవడానికి ఇంకా ఏం మిగిలింది, పోయింది చదువు పోయింది, ఆఖరికి మా నాన్న కూడా కోల్పోయాను, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, ఇంకా ఏం మిగిలింది అని గట్టిగా అరిచింది. మహిరా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇప్పుడే నేర్చుకుంటున్నాను, నీకు మార్క్ అంటే ఇష్టమా, మీరు ఎలా అనుకున్నా ఐ డోంట్ కేర్. తన మాటలకి ఆశ్చర్యపోయారు వసుంధరమ్మ గారు. ఒకప్పుడు భయంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా తెగించి మాట్లాడుతుంది. దాంతో ఆశ్చర్యంగా నువ్వు నిజంగా మహీరావేనా అని అనుమానంగా అడిగారు. ఈవిల్ స్మైల్తో మీరు ఎలా అనుకున్నా నాకు అనవసరం, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని కోపంగా చెప్పింది. దాంతో కోపం వచ్చిన వసుంధరమ్మ గారు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నీ కథ గురించి వాడికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటుంటే ఇప్పుడప్పుడు నిరూపించుకుంటున్నారు, మీరు నాకు కూడా ఎవరు అవసరం లేదు అని, అసలు నన్ను మనుషుల్లో కలవనివ్వరని చాలా బాగా మారిపోయాను అవ్వ మహీరా, నీకు వేలు పెంచి చాలా పెద్ద తప్పు చేశాను అని కోపంగా చెప్పి మీరేం చేసుకున్నా సరే నాకు అభ్యంతరం లేదు, ఆయన ఒకసారి బెయిల్ మంజూరు అయిన తర్వాత గడువు కాలం పూర్తయినంత వరకు వెళ్ళలేమని తెలియదందుకు. దాంతో కోపం వచ్చిన వసుంధరమ్మ గారు, ఇంకా రెచ్చిపోతూ నేను తలుచుకుంటూ బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యేలా చేయగలను మహిరా, నీ ఒంటి మీద ఉన్న బట్టలు నావే, ఈ రూమ్ నాదే, ఆఖరికి నువ్వు వాడుతున్న కాస్మెటిక్స్ కూడా నావే, నువ్వు మర్చిపోకు అని కోపంగా అంటుంటే నిరూపించుకున్నారు మీరు డబ్బుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని. నిజంగా మీరు నాకు బెయిల్ ఇప్పిస్తేనే మీద అంత ప్రేమ ఉంది అనుకున్నాను, కానీ నా మీద ఉంది ప్రేమ కాదు, డబ్బు మీద మమకారం అని చెప్పి కోపంగా తన బ్యాగ్లో ఉన్న ముందుగానే రెడీ చేసిన డాక్యుమెంట్స్
పేపర్స్ తన ముందుకు విసిరేసింది. తీసుకోండి, ఇందుకే కదా నాకు బెయిల్ ఇప్పించింది. ఇవి తీసుకుని ఏం ఊరేగుతారో ఊరేగిండి. మీరు మీ కుటుంబం చాలా చల్లగా ఉండండి. నేను మాత్రం ఎలా పోయినా పర్వాలేదు అని కోపంగా చెప్పి తన ఒంటి మీద ఉన్న వాటిని తీసి అక్కడ వదిలేసి, మార్క్ కొనిచ్చిన డ్రెస్ ఉంటే వేసుకొని ఆ క్షణం నుండి చెప్తున్నాను, మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు బెయిల్ క్యాన్సిల్ చేసుకున్నా సరే. కానీ కోపంగా చెప్పి అక్కడి నుంచి హాస్టల్ దాటి వెళ్ళిపోయింది. చేతిలో మార్క్ కొన్న ఫోన్ ఒకటే ఉంది. అలా వెళ్ళిపోతున్న తనని చూసి మహిర ఆగు అని కోపంగా అరిచిన తనను పట్టించుకోకుండా రూమ్ దాటేసింది. కోపంగా మారిపోయారు. ఆవేశంలో నోరు జారానా అనిపించింది. కూతురు కూడా ఇలానే మాట వినలేదు. ఇప్పుడు మనవరాలు కూడా మాట వినకపోయేసరికి కోపం ఆకాశానికి తట్టింది. అసహనంగా మారిపోయారు వసుంధరమ్మ గారు. నేను కాదని ఆ మార్క్ దగ్గర ఎలా ఉంటావో నేను చూస్తాను మహి. కోపంతో బయటకు వచ్చింది. కానీ తనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కూడా అర్థం కావడం లేదు. మార్క్కి ఫోన్ చేద్దాం అంటే తనని డిస్టర్బ్ చేయడం కూడా ఇష్టం లేదు. ఏం చేయలేక బాధతో బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒడ్డు మీద కూర్చొని తన గమ్యం ఏంటో తెలియలేని పరిస్థితికి ఆలోచిస్తుంది. మహిరను మళ్ళీ తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో అర్థం కాలేదు వసుంధరమ్మ గారికి. దీని అంతటికీ కారణమైన మార్క్ మీద చాలా కోపం వచ్చింది. ఇదంతా నీ వల్లే మార్క్ అని కోపంగా అనుకున్నారు మనసులో. మరోపక్క న్యూఢిల్లీ. మహిర ఫోటోని చూస్తూ ఆరాధిస్తున్నాడు అజయ్. నన్ను క్షమించు మహి, నేను కలవాలని చాలా సార్లు ప్రయత్నిస్తున్నాను. కానీ నన్ను ఎవరు నీ దగ్గర కూడా రానివ్వడం లేదు. నేను కూడా నిన్ను చూద్దామని వచ్చిన నాకు చేదు అనుభవం ఎదురవ్వడంతో ఇక్కడ జైలుకి నుండి వచ్చేసాను. ఇంకా ఎన్ని రోజులు నీ గురించి ప్రతిసారి ఎంక్వైరీ చేస్తూనే ఉండాలి. కానీ నీకు ఫీవర్గా ఏది లేదు. నేను ఎలా బయటకు తీసుకురావాలి నిన్ను? మీ చెల్లి మీ అమ్మ తనని డామినేట్ చేస్తున్నావని పగను పెంచుకుంది. మీ చెల్లి శృతి మీ నాన్న మీద కోపంతో నీ మీద పగ పెంచుకున్నారు మీ అమ్మగారు. మధ్యలో నువ్వేం చేస్తావు? నీకెందుకు ఇన్ని బాధలు? చిన్నప్పటి నుంచి ఈ ప్రేమకు నోచుకోలేకుండా పెరిగావు. కానీ ఈసారి అలా జరగకూడదు. ఎందుకంటే నీకు తోడుగా నేను ఉంటాను. ఎలాగైనా నేను బయటకు తీసుకొని వచ్చి నేను మళ్ళీ నా దాన్ని చేసుకుంటాను అని కోపంగా మనసులో అనుకున్నాడు అజయ్. ఎప్పుడే తన పిఏ నవీన్ ఫోన్ చేశాడు తనకి. ఏంటి గంభీరంగా వినిపించింది అజయ్ వాయిస్. సార్, మనం ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో డీల్ మాట్లాడుకున్నాం కదా సార్, మనం వెంటనే వైజాగ్ వెళ్ళాలి అని అనడంతో ఏర్పాట్లు చేయి అని చెప్పి ఫోన్ కట్ చేశాను. ఎప్పటిలానే మహిర ఫోటోలు తన కబోర్డ్లో పెట్టి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని ఎదురు వచ్చి అడిగింది శృతి. తన వైపు అసహ్యమైన కళ్ళతో చూసి, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని వెళ్ళిపోతున్న తనను చూస్తే కంపెనీ చైర్మన్గా అడుగుతున్నాను ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నా అని పోర్స్గా అడిగింది. చూడు, పేరుకి మాత్రం మన భార్యాభర్తలు, మన ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని గుర్తుపెట్టుకో. నేను ఎక్కడికి వెళ్ళినా నీకు అనవసరం కూడా అని చెప్పి తనని తోసి వెళ్ళిపోతుంటే అజయ్ అని గట్టిగా అరుస్తున్నా సరే పట్టించుకోకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. కోపంగా, మహిరా, నీ నుండి నేను అన్ని లాక్కున్నాను, కానీ ఒక ప్రేమని మాత్రం పొందలేకపోతున్నాను. నేను నాశనం చేయకుండా మాత్రం వదిలిపెట్టాను. జైల్లో కూడా నువ్వు ఉండడానికి పోలేదు, ఒక్క పైలోకంలో తప్ప అని కోపంగా అనుకుని ఎవరికో ఫోన్ చేసింది. రాత్రి అవుతున్నా సరే మహి రాలేదు. తన పంతం తెలియడంతో ఆ రూమ్లోనే ఉండిపోయారు వసుంధరమ్మ. తన మనుషులను అక్కడికి పంపించింది. మహిర ఎంతసేపు వరకు ఉంటుందో గమనించమన్నారు. ఎప్పటిలానూ తన ఫ్రెండ్స్ని కలిసి అటు నుండే మహిరా హాస్టల్కి చేరుకున్నారు. మార్క్కి ఫోన్ చేశాడు. మార్క్కి కొంచెం దూరంలోనే ఉన్న మహిర ఫోన్ తిరిగి రావడంతో కళ్ళ నిండా నీరుతో తుడుచుకొని హలో అని నార్మల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసింది మహి. హలో, ఏడుస్తున్నావా అని గంభీరంగా వినిపించింది వాయిస్. లేదు అని తడబడి చెప్పడంతో, ఆర్ యూ షూర్ అని బంగూరు గొంతుతో ఉంటున్న తనని గమనించి, ఇంతకీ ఎక్కడున్నా అని అప్రయత్నంగా చూపు కొంచెం దూరంలో మహి కనిపించడంతో అడిగాడు. నేను అని తడబడుతూ, నేను అది రూమ్లో అని అనుకుంటుంటే, రూమ్లో ఉన్నాను మాత్రం అబద్ధం చెప్తే చేస్తావు నా చేతిలో అన్న వెంటనే ఫోన్ జారవిడిచినట్టు అయింది. తనతో అలా ఫోన్ మాట్లాడుతున్న మార్క్ ఇక్కడెక్కడ ఉన్నాడు అనిపించి చుట్టూ చూస్తుంది. ఎదురుగా తననే చూసి చేతులు కట్టుకొని చూస్తున్న మార్క్ని చూసి కొంచెం ఆశ్చర్యపోయింది మహిర. వెంటనే ఉబ్బికి వస్తున్న కన్నీళ్ళని అదుపు చేసుకోలేక కనిపించిన తోడిని చూడటంతో మార్క్ అని పరిగెడుతూ తన దగ్గరికి వస్తుంటే అనుమానంగా కనుబొమ్మలు ముడిపడ్డాయి మార్క్వి. మార్క్ అని అనుకుంటూ పరిగెత్తి తనని కలుచుకుపోయింది. వెంటనే తన కళ్ళల్లో నీరుని చూసిన మార్క్ ఎక్కడో కాలినట్టు అనిపించి, ఎందుకు ఏడుస్తున్నావే అని గంభీరంగా వినిపించింది మార్క్ వాయిస్. ఆయన తనతో వాళ్ళని ఏడుస్తూ ఎదురుగా ఉన్న మార్క్ని పట్టించుకోకుండా తన గుండెల మీద తలను పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ క్షణం తనని అలా చూసిన మార్క్ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. ఏమైంది, ఎవరైనా ఏమన్నా అన్నారా అని కోపంగా అంటుంటే స్పృహలోకి వచ్చిన మహిరా తను ఏం చేస్తుందో గుర్తుకు వచ్చి వెంటనే తనని తోసేసింది. ఉన్నట్టుండి అలా తోసేయడంతో బీపీ లేచిన మార్క్ వెంటనే తన చేతిని పట్టుకుని, ఎందుకు ఏడుస్తున్నావు అని కోపంగా అడిగాడు. ఏమి చెప్పగలదు, వాళ్ళ అమ్మమ్మ వచ్చి తనని గెలిటేసిందని చెప్పాలా? ఆస్తి కోసం పై చూపించే ప్రేమలు ఇమ్మడలేవని చెప్పాలా? ఏమని చెప్పగలదు తను మాత్రం?
మహి ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అని కోపంగా అడుగుతుంటే ఏం లేదు అని చేతిని వదిలించుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. నిన్ను ఒకటి అడుగుతాను, తప్పుగా అర్థం చేసుకో కదా అని కళ్ళల్లో చూస్తూ అడిగింది మార్కుని. ఏంటి? నాకు తక్కువ రెంట్లో ఉండే హాస్టల్ని చూడగలుగుతావా అని ఇబ్బందిగా అడుగుతున్న తనని చూసి అనుమానంతో, అదేంటి నువ్వు ఇక్కడే కదా ఉంటున్నావు, ఎప్పటికీ సడన్గా ఏంటి మార్పు అని అడిగారు మార్కు. దాంతో ఏం చెప్పాలో అర్థం కాలేదు. దిక్కులు చూస్తున్న మహిరాని కదుపుతూ, స్పీక్ అవుట్ మహి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాతోనే ఉంటే ఇప్పుడు నువ్వు అక్కడ ఉండట్లేదా అని అనడంతో తలను నిలువుగా ఊపింది. ఎందుకు వచ్చేసావు అక్కడ నుండి అని చేతిలో ఎలాంటి బ్యాగ్ లేకపోవడంతో అడిగాడు మార్కు. తను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నీతో ఇప్పుడు అన్ని విషయాలు నేను చెప్పుకోలేని మార్కు, కాకపోతే నాకంటూ ఒక నిలువ నీడలేదు, ఇది మాత్రం నిజం అని కళ్ళలోకి సూటిగా చూసి చెప్పింది. కానీ మార్క్ ఆలోచనలు మాత్రం అత్యంత వేగంగా పెరగడుతున్నాయి. నాకు నువ్వు ఏదైనా చెప్పాలా అని తన సూటిగా చూసి అడుగుతుంటే, ఈ ప్రపంచంలో ఎవరికైనా సమాధానం చెప్పాలంటే అది నీకే, కానీ ఇప్పుడు కాదు, నేను నీకు మరింత దగ్గర అయినప్పుడు చెప్తాను అని చెప్పింది. తను విసురుగా వదిలేసి పక్కనున్న ఇసుకుని కాళ్లతో డామిట్ అని కోపంగా తన్నాడు. తన కోపం ముందుగానే అంచనా వేసిన మహిర భయపడలేదు. చేతిలో తనిచ్చిన ఫోన్ ఒక్కటే ఉంది. గమనిస్తూ తన మెడలో ఉన్న చైన్ కూడా లేదు. తను వేసుకున్నది కూడా ఒకప్పుడు మార్కొనిచ్చిన డ్రెస్ మాత్రమే. కోపంగా తన బండెక్కి కమాన్ ఎక్కు అని అనడంతో ఎక్కడికి కొంచెం కంగారుగా అడిగింది. అసలే తిక్కలా ఉన్నాను, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటికి సమాధానం చెప్పు. ఏంటి వెనకుతూనే గొంతుతోంది. ఇప్పుడు నేను తప్ప నీకేమైనా ఆప్షన్ ఉందా? దాంతో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. చిన్నగా తలు లేదు లేదు అన్నట్టుగా ఊపింది. కదా, మూసుకొని బండెక్కు అని చెప్పడంతో కొంచెం ఇబ్బందిగానే బండెక్కింది మహిర. అంతే క్షణాల్లో గాల్లోకి లేచిపోయింది. అరగంట తర్వాత బీచ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఒక చక్కని ఇల్లు దగ్గర ఆగింది. చుట్టూ పూల మొక్కలు మధ్యలో ఒక ఇల్లు కనిపించింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అర్థం కాలేదు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మార్క్ అని ఉండబట్టలేక అడుగుతుంటే, ముందు లోపలికి రా, మాట్లాడుకుందాం చెప్పి తన భుజాన్ని పట్టి లోపలికి తీసుకువెళ్ళని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. చూడటానికి బయట నుండి ఓల్డ్ మోడల్ లా ఉంది కనిపించింది, కానీ లోపలికి వెళితే ఇంటీరియర్ ఫర్నిచర్స్ మొత్తం కాస్ట్లీగా అనిపించింది. నోరెల పెట్టింది. ఇప్పటి నుండి నువ్వు ఇక్కడే ఉంటున్నావు అని అనడంతో, ఏంటి అని కొంచెం ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు ఏ ధైర్యంతో అక్కడి నుంచి వచ్చేసావో తెలియదు, కానీ నేను ఉన్నంత వరకు నీకు ఎలాంటి సమస్య రానివ్వను అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు చెప్పాడు. తన నుండి అలాంటి సమాధానం ఉంచని మహి మాత్రం తన వైపు కొంచెం కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.